హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మేనల్లుడు: మామయ్య, ప్రియా నాకు బ్రేకప్ చెప్పేటట్టు ఉంది, కొంచెం నా గురించి మంచి విషయాలు చెప్పవా? మేనమామ: సరే అల్లుడు, నాకు వదిలే, నేను చూసుకుంటాను. ప్రియా: నా మేనల్లుడు గురించి నీకేం తెలుసు? వాడు ప్రేమించే వాళ్ళకి వాడు ఎంత విలువ ఇస్తాడో తెలుసా? ప్రియా: నాకు తెలీదు, మీరు చెప్పండి, తెలుసుకుంటాను. మేనమామ: నా మేనల్లుడు నీకు లైన్ వేసినప్పటి నుండి నీకు తెలుసు, కానీ నాకు పక్కింటి పద్మాకి లైన్ వేస్తున్నప్పటి నుండి తెలుసు. వాడు రాసిన పులిహోర ప్రేమలేఖలను ఈ చేతులతో పంచానమ్మా. వాడి ప్రేమ ఎంత గొప్పది అంటే వాడు అందరినీ సమానంగా ప్రేమించాడమ్మా. కవిత, వనిత, శ్యామల, విమల అందరినీ ఆదరించాడు. నీకన్నా ముందు కనకం అనే ఒక అమ్మాయి ఉండేది, అదంటే వాడికి ప్రాణం. ఒకరోజు సాయి నీతో మాట్లాడినా, నీతో ఉన్నా నాకు పిచ్చెక్కిపోతుంది అంది. అంతే, తనని వదిలేసి తనకు విముక్తిని ఇచ్చాడు. అది వాడి సంస్కారం. తన వల్ల ఎవరు పిచ్చెక్కకూడదు అని వాడి ప్రేమ. మామూలు మనుషులకు అర్థం కాదమ్మా. వాడికి అర్థం కాదనుకో. వాడికి అదృష్టం ఆమడి దూరం ఉంటుంది, దురదృష్టం చుట్టం. వాడితో స్నేహం పాపం. నేను ఇంతలా చెప్పినా కూడా నువ్వు వాడిని వదిలేయాలంటే అది నీ ఇష్టం. తండ్రి కొడుకుల మధ్య సంభాషణ: నీ బుక్స్ నా దగ్గరికి తీసుకొనిరా. ఇదిగో నాన్న బుక్స్. బుక్స్లో నెమలి ఈకలు ఎవరివి? నెమలిదే నాన్న. లాగి ఒక్కటి పీకుతాడు తండ్రి. కొట్టక నాన్న, పిల్లల్ని పెడతాది అంటే దాచాను నెమలిని. అలా అని నీకు ఎవరు చెప్పారు? నా బెంచ్మెంట్ రమ్య చెప్పింది నాన్న. అమ్మాయిల పక్కన ఎందుకు కూర్చుంటున్నావు? అందరితో కలిసిమెలిసి ఉండాలి అని అమ్మ చెప్పింది నాన్న. వచ్చే జన్మలో నాకు నాన్నగా పుడతావా, కొడుకుగా పుడతావా? నేను ఈ ఇంట్లోనే పుట్టను నాన్న. మొన్న బైక్ మీద ఎవరో అమ్మాయిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అది అమ్మాయి కాదు నాన్న, అబ్బాయి. అబ్బా, సోపేంట్రా సంతూరికి మార్చావు? మన సొంత ఊరు మీద గౌరవం నాన్న. పళ్ళు రాలుతాయి. నిజం చెప్పురా వెధవా. నా బెంచ్మెంట్ భవ్య కూడా ఆ సోపే వాడుతుంది నాన్న, అందుకే నేను వాడుతున్నాను. నా ఆటోగ్రాఫ్ నీకు ఎప్పుడైనా అవసరం అవుతుందా? అవసరం నాన్న. దేనిపైన కావాలి? ఆస్తి పేపర్ల మీద నాన్న. నా ఆస్తే కావాలరా నీకు అని 4 పీకుతాడు తండ్రి. చిత్రగుప్తుడు: నరకంలో వీడి పెళ్ళం టార్చర్ చేస్తుంది అంట, వీడు స్వర్గంలోకి పంపమంటున్నాడు. చెప్పరా వెధవా. గిరి: అవును సార్, పోయాక కూడా ఈ పంచాయతీ ఏంటి నాకు? యముడు: దాన్ని చంపే కదరా ఎక్కడికి వచ్చావు? గిరి: ఏమండి, నేను చచ్చిపోతే మీరు రెండో పెళ్లి చేసుకుంటారా అని అడిగింది సార్. నువ్వే నా రెండో పెళ్ళానివి అని నేను నిజం చెప్పేసరికి ఉరి వేసుకొని చచ్చింది సార్. యముడు: పోనీ ఆకలితో ఉన్నవాడికి ఎప్పుడైనా అన్నదానం చేశావా? గిరి: లేదు సార్. యముడు: పోనీ రక్తదానమైనా చేశావా? గిరి: లేదు సార్, నా కేశాలను దానం చేశాను సార్. యముడు: నిన్ను వేడివేడి నూనెలో వేసేస్తాను కొడక. పెళ్ళికి పాలు పోయేవు కానీ నీకు ఇద్దరు పిల్లల అవసరమా? వీడిని తీసుకొని పోయి వీడి మొదటి పిల్లం దగ్గర పడేయండి. గిరి: సార్, దానికన్నా రెండో పిల్లం బెటర్ సార్ అని లబోదిబోం అంటాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.